నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది ఖమ్మం లోక్సభకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్స్ మొత్తం ఓట్లెన్ని, ఇందులో పోలైన ఓట్లు పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్స్ మొత్తం ఎంత, ఇందులో పోలింగ్ పర్సంటేజ్, ఇవన్నీ సమాచారం, విస్తృత సమాచారం మీ దృష్టికి తీసుకురావటమే వీడియో. నేనైతే చాలా గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో చాలా ఇంప్రమేటిక్గానే ఉంటుంది మీరు వినేటప్పుడు అనేది భావిస్తూ ఉన్నాను. సో రికార్డెడ్గా కూడా ఉంటుందని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వరాపేట ఈ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. నియోజకవర్గం పేరు విడివిడిగా నేను చెప్పుకుంటూ వస్తాను. నియోజకవర్గం పేరు ఖమ్మం. ఇక్కడ పురుష ఓటర్లు 1,55,244 ఓట్లు ఉన్నాయి. మహిళా ఓటర్లు 1,68,740 ఓట్లు ఉన్నాయి. ఇతరులు అంటే ట్రాన్స్జెండర్స్ ఓట్లు 49 ఉన్నాయి. అంటే ఓవరాల్గా వీటన్నిటిని కలిపినప్పుడు మొత్తం ఓటర్లు 3,24,073 ఓట్లు ఉన్నాయి. సో ఇది మొత్తం ఓట్లు. ఇక పోలైన ఓట్లు, పురుషులు ఎన్ని ఓట్లు పోలైనవి అంటే ఖమ్మం నియోజకవర్గంలో 98,993 ఓట్లు పోలైనవి. మహిళల ఓట్లు 1,05,057 ఓట్లు పోలైనవి. ట్రాన్స్జెండర్స్ ఓట్లు 28 ఓట్లు పోలైనవి. అంటే ఓవరాల్గా మొత్తం పోలైన ఓట్లు ఖమ్మం అసెంబ్లీ పరిధిలో 2,04,078 ఓట్లు పోలైనవి. ఇది పోలింగ్ పర్సంటేజ్ లెక్కగడితే 100కి 62.97% ఉన్నది. ఇది బ్రీఫ్గా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించింది. ఇక పాలేరు, ఖమ్మం పార్లమెంటు పరిధిలో రెండవది పాలేరు నియోజకవర్గం. ఇక్కడ మొత్తం ఓటర్లకు సంబంధించిన వివరాలు చెప్తున్నాను. ఈ మొత్తం ఓటర్లలో పురుష ఓటర్లు 1,15,717 ఓట్లు ఉన్నాయి. ఇక మహిళల ఓట్లని మనం తీసుకున్నప్పుడు ఈ పాలేరు నియోజకవర్గంలో ఉన్న ఓట్లు, మహిళల ఓట్లు 1,25,081 ఓట్లు ఉన్నాయి. ఇందులో 8 ట్రాన్స్జెండర్స్ ఓట్లు ఉన్నాయి. అంటే ఓవరాల్గా వీళ్ళందరూ కలిపితే పాలేరు నియోజకవర్గంలో మొత్తం ఓట్లు ఉన్న ఓట్లు 2,40,806 ఓట్లు ఉన్నాయి. ఇది మొత్తం ఓట్లకు సంబంధించింది. ఇక పోలైన ఓట్లకు సంబంధించి మనం లెక్కేసుకున్నప్పుడు పురుష ఓట్లు ఎన్ని పోలైనవి అనే దానికి వచ్చినప్పుడు పాలేరు నియోజకవర్గంలో 97,917 ఓట్లు పోలైనవి. ఇక మహిళల ఓట్లు 1,03,800 ఓట్లు పోలైనవి. ట్రాన్స్జెండర్స్ ఓట్లు 4 పోలైనవి. ఇక మొత్తం ఓట్లు పోలైన ఓట్లు, మొత్తం ఓట్లలో పోలైన ఓట్లు 2,01,721 ఓట్లు. మళ్ళీ చెప్తాను, 2,01,721 ఓట్లు పోలేని పాలేరు నియోజకవర్గంలో. ఇది 100కి 83.77% ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఖమ్మం పార్లమెంటు పరిధిలో 3వ అసెంబ్లీ సెగ్మెంటు మధిర. ఈ మధిరకు సంబంధించి మొత్తం ఓట్లు వివరాలు చెప్పిన తర్వాత పోలైన ఓట్లు చెప్తాను. మొత్తం ఓట్లలో పురుషుల ఓట్లు 1,07,111 ఓట్లు ఉన్నాయి. ఇందులో మహిళల ఓట్లు 1,15,039 ఓట్లు. ట్రాన్స్జెండర్ల ఓట్లు అంటే ఇతరుల ఓట్లు 10 ఓట్లు. అంటే మొత్తం కలిపితే మధిర అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఓట్లు 2,22,160 ఓట్లు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, 2,22,160 160 ఓట్స్, 2,22,160 ఓట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మధిర అసెంబ్లీకి సంబంధించి మొత్తం పోలైన ఓట్లు విడివిడిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక పోలైన ఓట్లకు సంబంధించి వచ్చినప్పుడు మధిర నియోజకవర్గంలో మొత్తం పోలైన పురుషుల ఓట్లు 88,939 ఓట్లు పురుష ఓట్లు పోలైనవి. 88,939 ఓట్లు పురుష ఓట్లు పోలైతే ఇక స్త్రీల ఓట్లు ఎన్ని పోలైనవి అనే దానికి వచ్చినప్పుడు 92,870 ఓట్లు. మహిళల ఓట్లు 92,870 ఓట్లు పోలైనవి. ఇతరుల 6 ఓట్లు పోలైనవి. ఓవరాల్గా మధిర నియోజకవర్గానికి సంబంధించి పోలైన ఓట్లను మనం తీసుకున్నప్పుడు 1,81,815 ఓట్లు పోలైనవి. ఈ 1,81,815 ఓట్లలో ఈ పర్సంటేజ్ కట్టినప్పుడు 100కి 81.84 81.84% ఓట్లు పోలైనవి. ఇక 4వ నియోజకవర్గం వైరా. ఖమ్మం పార్లమెంట్లో 4వది వైరా అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడు అంతా చెప్పేది పోలైన మొత్తం ఓట్లు చెప్తాను, తర్వాత పోలైన వాటి వివరాలు చెప్తాను. ఇక మొత్తం ఓట్లకు సంబంధించి వచ్చినప్పుడు పురుషుల ఓట్లు 93,000 వైరా నియోజకవర్గం చెప్తా ఉన్నాం. 93,700 ఓట్లు ఉన్నాయి వైరా నియోజకవర్గంలో పురుష ఓట్లు. వైరా నియోజకవర్గంలో మహిళల ఓట్లు 99,683 ఓట్లు ఉన్నాయి.
ఇతరులు 6 ఓట్లు ఉన్నాయి. ఓవరాల్గా వైరా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఓట్లు 1,93,389 ఓట్లు ఉన్నాయి. సో ఈ మొత్తం ఓట్లు ఇందులో పోలైన ఓట్లకు సంబంధించి వచ్చినప్పుడు వైరా నియోజకవర్గంలో పోలైన పురుషుల ఓట్లు 76,436. ఈ 76,436 ఓట్లు పోలైన పురుషులే. మహిళల పోలైన ఓట్లు 80,323 ఓట్లు, 80,323 ఓట్స్. ఇతరులే 3 ఓట్స్. అంటే ఓవరాల్గా వైరా నియోజకవర్గంలో పోలైన ఓట్లు 1,56,762 ఓట్లు పోలైనవి. అంటే ఇది 100కి 81.06% ఉన్నదనేది తెలియజేస్తా ఉన్నాను. ఇక అయిన తర్వాత 5వ నియోజకవర్గం సత్తుపల్లి, ఖమ్మం పార్లమెంట్లో 5వ నియోజకవర్గం సత్తుపల్లి. ఈ సత్తుపల్లికి సంబంధించి ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తానికి సంబంధించి అనేది వివరాలతో చెప్తూ మిగిలిన తర్వాత పోలైన ఓట్లు చెప్తాను. ముందుగా సత్తుపల్లి నియోజకవర్గంలో మొత్తం పురుష ఓట్లు మనం తీసుకున్నప్పుడు ఈ పురుష ఓట్లు 1,18,409, 1,18,490, 1,80,490 ఓట్స్ పురుష ఓట్లు ఉన్నాయి. మహిళల ఓట్లు 1,25,441 ఓట్లు మహిళల ఓట్లు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, సత్తుపల్లికి సంబంధించినటువంటి మహిళల ఓట్లు 1,25,441 ఓట్లు, ఇతరులు 12 ఓట్లు. ఓవరాల్గా సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం ఓట్లను మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు, అంటే లెక్క కట్టినప్పుడు 2,43,943 ఓట్లు, 2,43,943 ఓట్లు సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో అంతా కలిపితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నాయి. ఇందులో పోలైన ఓట్లని మళ్ళీ ఇప్పుడు చెప్దాం ఇదే రేషియోస్లో. సత్తుపల్లి నియోజకవర్గంలో పోలైనటువంటి పురుషుల ఓట్లు 95,928. సత్తుపల్లిలో పోలైన పురుషుల ఓట్లు 95,928. మహిళల ఓట్లు 1,46,000 ఓట్లు. సో ఇతరుల ఓట్లు పోలైన ఓట్లు 5 ఓట్లు. అంటే ఓవరాల్గా మొత్తం సత్తుపల్లి నియోజకవర్గంలో పోలైన ఓట్లు 1,95,005 పోలైన ఓట్లు 1,95,979 ఓట్లు పోలైన. ఇది 100కి 80.34% ఓట్లు పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది. 100కి 80.34. సో ఇక ఉన్న వాటిలలో కొత్తగూడెం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నది. ఇక్కడ మొత్తం ఓట్లు వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ కొత్తగూడెనికి సంబంధించి వచ్చినప్పుడు కొత్తగూడెం మొత్తం ఓట్లు ఉన్న ఓట్లు తర్వాత పోలైనట్లు చెప్తాను. కొత్తగూడెంలో మొత్తం పురుషుల ఓట్లు 1,19,477 ఓట్లు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, 1,19,477 ఓట్లు పురుషులు ఉంటే మహిళలై 1,27,979 ఓట్లు ఉన్నాయి. ఇతరులై 38 ఓట్లు ఉన్నాయి. ఓవరాల్గా కొత్తగూడెం అసెంబ్లీలో ఓటర్ల సంఖ్య 2,47,494. మళ్ళీ చెప్తాను, కొత్తగూడెం టోటల్ ఉన్నటువంటి ఓట్లు 2,47,494 ఓట్లుంటే ఇక పోలైన ఓట్లని మనం చెప్పుకుంటూ వద్దాం. ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గానికి ఉన్న ఎన్ని ఓట్లు ఉన్నాయో చెప్పాం, ఎన్ని పోలైనయో చూద్దాం. కొత్తగూడెం నియోజకవర్గంలో పోలైన పురుషుల ఓట్లను మనం తీసుకున్నప్పుడు 84,570, 84 లక్షలు ఎక్కడ పార్లమెంట్లో కూడా ఉండవు. ఈ అసెంబ్లీలో 84,570 ఓట్లు పురుషులై ఉంటే మహిళల ఓట్లు 87,399, 87,399 ఓట్లు ఉన్నాయి. ఇందులో ట్రాన్స్జెండర్స్ అంటే పోలైన ఓట్లు ఇవి. మళ్ళీ చెప్తాను, పోలైన ఓట్లు పురుషుల ఓట్లు 84,570 పోలైతే మహిళల ఓట్లు కొత్తగూడెం జిల్లాకి సంబంధించి 87,339 మహిళల ఓట్లు పోలేని, ఇతరులు 19 ఓట్లు పోలేని. ఓవరాల్గా పోలైన ఓట్లు కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో 1,71,928 ఓట్లు పోలేని. ఇందులో 69.47% పోలైనట్టుగా లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి. సో ఇక చివరిగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అశ్వరాపేట నియోజకవర్గం మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయా అంటే పురుషుల ఓట్లు 77,381 ఓట్లు, అదేవిధంగా మహిళల ఓట్లు 81,786 ఓట్లు ఉన్నాయి. ఇతరుల ఓట్లు 7 ఉన్నాయి. ఓవరాల్గా అశ్వరాపేటలో మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 1,59,174 ఓట్లు ఉన్నాయి. ఇందులో పోలైన ఓట్లు మనం తీసుకున్నప్పుడు పురుషుల ఓట్లు మొత్తం పోలైన ఓట్లు 63,186 ఓట్లు పోలైతే మహిళల ఓట్లు 65,664 ఓట్లు పోలైనవి. ఇతరుల ఓట్లు 2 ఓట్లు పోలైనవి. ఓవరాల్గా పోలైన ఓట్లు అశ్వరాపేట నియోజకవర్గంలో 1,28,852 ఓట్లు పోలైతే మొత్తం ఓవరాల్గా
ఉన్న ఓట్లలో పోలైన ఓట్లని మనం క్యాలిక్యులేట్ చేస్తే పర్సంటేజ్ కడితే 100కి 80.95% ఓట్లు అంటే 80.95% పోలింగ్ జరిగింది అనేది చెప్పొచ్చు. ఇక ఓవరాల్గా ఖమ్మం పార్లమెంటు పరిధిలో పురుషుల ఓట్లు 7,80,160 ఓట్లు ఉన్నాయి. పురుషుల ఓట్లు ఖమ్మం పార్లమెంట్లో 7,87,160 ఓట్లు ఉంటే మహిళల ఓట్లు ఎన్ని ఉన్నాయి అంటే 8,43,749 ఓట్లు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, 8,43,749 ఓట్లు ఉన్నాయి. ఓవరాల్గా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ట్రాన్స్జెండర్స్ ఓట్లు 130 ఓట్లు ఉన్నాయి. మొత్తం కలిపినప్పుడు ఖమ్మం పార్లమెంటు 2024 మే 13న జరిగినటువంటి సందర్భం నాటికి ఎన్ని ఓట్లు ఉన్నాయంటే ఖమ్మం పార్లమెంటు పరిధిలో 16,31,039 ఓట్లు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, ఖమ్మం పార్లమెంటుకి సంబంధించింది 16,31,039 ఓట్లు ఉన్నాయి. సో ఇక పోలైన ఓట్లు మనం తీసుకుంటే పురుషులు ఖమ్మం పార్లమెంటు పరిధి చెప్తున్నాం. చివరగా ఈ ఖమ్మం పార్లమెంటు పరిధిలో పురుషుల ఓట్లు 6,05,969 ఓట్లు ఉన్నాయి. అంటే పోలైన ఓట్లు అంటే 7,87,180 ఓట్లకి 6,05,969 ఓట్లు పోలైనవి. సో మహిళల ఓట్లు పోలైనవి 6,35,099 ఓట్లు పోలైనవి. 130 ట్రాన్స్జెండర్స్ ఓట్లకి 67 ఓట్లు పోలైనవి. సో మొత్తంగా ఓట్లు 16,31,030 మొత్తం ఓట్లు ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. 16,31,039 ఓట్లు ఉంటే పోలైన ఓట్లు 12,41,135 ఓట్లు పోలైనవి. సో ఇది పరిస్థితి. ఓవరాల్గా ఖమ్మం పార్లమెంటు పరిధిలో 100కి 76.09% పోలింగ్ నమోదైనట్టుగా మనకు ఎన్నికల కమిషన్ ద్వారా, ఎన్నికల అధికారుల ద్వారా ఈ నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.